హాయ్ హలో వెల్కమ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. గేమ్ మొదలెడదాం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ సిద్ధార్థ్ ఫ్రమ్ వైజాగ్. హాయ్ సిద్ధార్థ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ స్కూల్ వైజాగ్ లో? డీపాల్. ఏ క్లాస్? 8th. మీ అబ్బాయి బాగా అల్లరి చేస్తాడు కదండి? చాలా ఎక్కువ చేస్తాడు. ఏ టైప్ ఆఫ్ అల్లరి? అంటే పిచ్చి పిచ్చి పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. నీ కోపం తెప్పిస్తాడు బాగా ఎక్కువగా. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, డ్రాయింగ్ అండ్ ప్లేయింగ్ గిటార్. వావ్. మరి పెద్దయ్యకి ఏమవుదామని? ఐ వాంట్ టు బికమ్ an IIT. ఓ ఐఐటిఎన్, వండర్ఫుల్. ఎందుకు ఇంజనీరింగ్ అంటే ఇష్టమా? Yes. మీ వాడు ఐఐటి చదవడం మీకు ఇష్టమేనండి? చాలా ఇష్టం అండి. మెయిన్ వాళ్ళ ఫాదర్ ఎయిమ్ అది, తను ఐఐటిలో చదవాలి అని. సో 8th క్లాస్ అంటే ఆల్మోస్ట్ ఇంకో 1 year లో ఐఐటి కోచింగ్ స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుంది. మరి ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? పర్వాలేదండి. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ ప్రజ్ఞ ఫ్రమ్ ఆదిలాబాద్. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్ ప్రజ్ఞ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఏ స్కూల్? సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్. నువ్వు ఎప్పుడు ఇంతే హ్యాపీగా ఉంటావా? అంతే. నేను హ్యాపీ అంటే హ్యాపీగానే ఉంటా. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ గేమ్స్. పెద్దగా ఏమవుదామని? పెద్దనాక IAS. ఓకే, మీకు ఇష్టమేనండి? ఓకే సార్. ఆ అమ్మాయి ఐఏఎస్ అవుతుందంటే మీరు ఓకే అంటున్నారు. నాకు చాలా ఇష్టం అని మీకు అనిపించే పని? నేను దానికి సంబంధించిన బుక్స్లన్నీ ఇప్పిస్తూ ఉంటానండి. సో కంప్లీట్ ఫుల్ సపోర్ట్. ఫుల్ సపోర్ట్. అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా? 2 అమ్మాయిలు మాకు. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? అన్నిటికీ ఎంకరేజ్మెంట్ చేస్తాను నేను. సో కాకపోతే తాతయ్య భయం కోసం కొద్దిగా వెనకాడతా. నెగ్గేసిన తర్వాత సర్టిఫికేట్ చెక్ తీసుకెళ్ళి తాతయ్యకి చూపిస్తావా? చూస్తా కంపల్సరీ. పక్కా. ఐ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈరోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ శివసాయి ఫ్రమ్ హైదరాబాద్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ శివ, హౌ యూ? ఫైన్, గుడ్. నర్వస్ ఉన్నావా కొంచెం? లేదు. షూర్? Sure. ఏ స్కూల్ హైదరాబాద్ లో? Society Veta. ఓకే. నీ హాబీస్ ఏంటి? I'm crazy about cars. క్రేజీ అబౌట్ కార్స్. I read everything belonging to cars. అంటే? Every book, every game. It's related to cars. ఓకే. అండ్ వాట్ ఎల్స్ డు యు లైక్? I like reading books. Then I like researching on aliens. ఏలియన్స్. Yes. పెద్దగా ఏమవుదామని? Scientist. In NASA. నాసాలో సైంటిస్ట్ అవుతానంటున్నాడు. మీ అభిప్రాయం ఏంటి? I'll sure support him on that. కాదు, మిమ్మల్ని నాకు బైక్ కొనిపెట్టు లేకపోతే సైకిల్ కొనిపెట్టు అని అడుగుతుంటాడు. అవును, ఉంది. అండ్ మీకు He wants to ride the bike, he wants to ride the car. మీకు తెలియకుండా చేస్తే? Keys ఇవ్వరు కదా, keys వాళ్ళ దగ్గరే ఉంటాయి. అబ్బా. ఓకే. సో ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యారండి? Some books, ఏదో ఇంట్లో ఉన్నాయి బుక్స్, అవి చదివాను. అంటే నీకు ఆల్రెడీ యూ హ్యావ్ సఫిషియెంట్ నాలెడ్జ్ టు డూ వెల్ ఆన్ దిస్ క్విజ్. Not much. సో ఆల్ ది బెస్ట్. Thank you. ఈరోజు ఎపిసోడ్ లో ఫోర్త్ పార్టిసిపెంట్ సింధుజా ఫ్రమ్ కర్నూల్. ప్లీజ్ వెల్కమ్ హర్. హౌ ఆర్ యు? ఏ స్కూల్ కర్నూల్లో? రవీంద్ర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫర్ గర్ల్స్. నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? ఎలాంటి బుక్స్ చదువుతుంటావు? అబౌట్ సైంటిస్ట్ అండ్ డిస్కవరీస్, టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అదర్స్. పెద్దకి ఏమవ్వాలని? పీడియాట్రిషియన్. మీ అమ్మాయి డాక్టర్ అవుతానంటుంది, మీరేమంటారు? చాలా సంతోషంగా ఉంది అండి. మీరు బాగా సపోర్ట్ చేస్తారు ఇంట్లో? సో ఈ క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ చేశారు? మా అమ్మాయి టాలెంట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే మీకు ఆల్రెడీ నమ్మకం ఉంది ఈ ప్రోగ్రామ్ ద్వారా మీ అమ్మాయి నెగ్గుతుంది క్విజ్ ప్రోగ్రామ్. ఉందండి. ఆల్ ది బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో లాస్ట్ పార్టిసిపెంట్ శశాంక్ ఫ్రమ్ హన్మకొండ. ప్లీజ్ వెల్కమ్ హిమ్.
హలో, హాయ్ ఏ స్కూల్ హన్మకొండలో? తేజస్వి హై స్కూల్. సో నీ హాబీస్ ఏంటి? రీడింగ్ బుక్స్, ప్లేయింగ్ వయలిన్. వయలిన్, వావ్, కర్ణాటిక్. పెద్దకి ఏమవుదామని? నేను ఐఐటిలో చదువుకొని ఇంజనీర్ అవుదామని. వయలిన్ ఇంట్లో ఎవరికైనా మ్యూజిక్ ఇంట్రెస్ట్ అండి, లేకపోతే తనంత తనే నేర్చుకుంటాను? జనరల్ గా మేము సాంగ్స్ బాగా వింటాం సార్. సో క్లాసికల్ మ్యూజిక్ ఇంట్లో ఎవరు? నేర్చుకోవడం అంటూ ఎవరు లేదు. వావ్, బాగా ఎంజాయ్ చేస్తారు మ్యూజిక్ ని. ఓకే. మేము కూడా అంతే ఇంట్లో. అండ్ మీ అబ్బాయి ఇంజనీర్ అవుతానంటున్నాడు, మరి మీరేమంటారు? ఓకే సార్, తనకి ఏది ఇష్టం ఉంటే అది. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ 5 పటాకా. మీ ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాం. బజర్ రౌండ్ కాదు, ఎవరిని క్వశ్చన్ అడిగితే వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఓకే. అండ్ ఈ రౌండ్లో మీకు లైఫ్ లైన్ ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చుని మీ మదర్ని అడిగి మీకు ఆన్సర్ తెలియపోతే హెల్ప్ అడగచ్చు. ఆవిడ మీకు హెల్ప్ చేసిన తర్వాత ఆ ఆన్సర్ మీరు యాక్సెప్ట్ చేసి నాకు చెప్తే కరెక్ట్ ఆన్సర్ అయితే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -5 పాయింట్స్. రెడీ? ఫస్ట్ క్వశ్చన్ టు సిద్ధార్థ్ ఫ్రమ్ వైజాగ్. మచిలీపట్నం ఏ జిల్లాకు ముఖ్య పట్టణం? Krishna. షూర్? Sure. కృష్ణ అంటే విజయవాడ కదా, మచిలీపట్నమేనా? పక్కా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ టు ప్రజ్ఞ. భానువారం అంటే ఏ వారం? I want helpline. మీ అమ్మాయి మీ హెల్ప్ అడుగుతుంది. క్వశ్చన్ ఏంటంటే భానువారం అంటే ఏ వారం? మీకు ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఆదివారం, సండే. పక్కా. Yes. తప్పైతే -5. యూ యాక్సెప్ట్ ద ఆన్సర్? Yes. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ టు శివసాయి. బాపు అనే నాయకుడిని పిలుస్తారు? Mahatma Gandhi. షూర్? Sure. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు సింధుజ. ఒక రోజులో ఎన్ని నిమిషాలు ఉంటాయి? నో ప్రాబ్లం. రాంగ్ ఆన్సర్ చెప్పడం కంటే ఆన్సర్ చెప్పకపోవడమే బెటర్. 1440 మినిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ టు శశాంక్. ఊటీ ఏ రాష్ట్రంలో ఉంది? ఊటీ, తమిళనాడు. షూర్? కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దామా? సిద్ధార్థ్ ఫ్రమ్ వైజాగ్, యూ హ్యావ్ 10 పాయింట్స్. ప్రజ్ఞ ఫ్రమ్ ఆదిలాబాద్, యూ హ్యావ్ 10 పాయింట్స్. శివసాయి ఫ్రమ్ హైదరాబాద్, యూ హ్యావ్ 10 పాయింట్స్. సింధుజ ఫ్రమ్ కర్నూల్, ఇంకా అకౌంట్ ఓపెన్ చేయలేదు. అండ్ శశాంక్ ఫ్రమ్ హన్మకొండ, యూ హ్యావ్ 10 పాయింట్స్. ఈ క్విజ్ ప్రోగ్రాంలో ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. ఇది ఒక ఆడియో విజువల్ రౌండ్. ఒక ఫోటోగ్రాఫ్ కానీ ఒక క్లిప్ కానీ చూపిస్తాను ఆర్ వినిపిస్తాను, అండ్ దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతాను. ఓకే. అండ్ బజర్ రౌండ్ ఇది. సో బజర్ ఎవరు ప్రెస్ చేస్తే వాళ్ళని అడుగుతాను ఆన్సర్ చెప్పండి అని. అప్పటిదాకా ఆన్సర్ చెప్పకూడదు. బజర్ ప్రెస్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఓకే. సో ఆన్సర్ మీకు తెలుసు అనుకున్నాకే బజర్ ప్రెస్ చేయండి. రెడీ? ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ దేశానికి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఓకే, టైమ్ ఈజ్ అప్. కనీసం కంట్రీ అన్నా గెస్ చేశారా? Pakistan. ఓకే, ఎవరికి పాయింట్స్ రాలేదు కాబట్టి కాంపిటీషన్లో మనకు వచ్చి నష్టమే లేదు. నెక్స్ట్ మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను. క్వశ్చన్ మీకు తెలియకుండా మాత్రం బజర్ నొక్కొద్దు. మీకు ఈ సాంగ్ తెలుసు కదా అని బజర్ నొక్కేస్తారంటే క్వశ్చన్ ఏదో ఉంటుంది. ఓకే, అప్పుడు పాయింట్స్ పోతాయి. సో ముందు క్వశ్చన్, ఈ పాటలో నటించిన హీరోయిన్ సినిమాలకు రాకముందు ప్రొఫెషన్ ఏంటి? ఓకే, ఆడియో క్లిప్ ప్లీజ్. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మతి పోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మతి పోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే, లాటుగా సొగసులు చూస్తే పోతుందే మతి పోతుందే, లేటుగా ఇంతంత్రాన్ని చూసానో అనిపిస్తుందే. ఈ పాట విన్నట్టుందా? చూసినట్టుందా? చూడలేదు. కొంతమంది చూశారు కానీ హీరోయిన్ ఎవరు గుర్తు రావట్లేదు. హీరోయిన్ గుర్తొచ్చిందా?
సినిమాల్లోకి రాకముందు ఆవిడ ప్రొఫెషన్ ఏంటి? ఎవరికి తెలీదా? నో ఆన్సర్? గివ్ అప్ అందరూ? క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. హీరోయిన్ ఎవరు? అనుష్క. సారీ, ఈ రౌండ్లో మదర్స్ హెల్ప్ లేదు, లేకపోతే 10 పాయింట్స్. ఆన్సర్ యోగా టీచర్. తెలుసా మీ అందరికి? థర్డ్ క్వశ్చన్ విజువల్ చూపించిన తర్వాత క్వశ్చన్ అడుగుతాం. ఓకే, థర్డ్ విజువల్ ప్లీజ్. ఈ పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉంది? సో బజర్ ప్రెస్ చేసింది సిద్ధార్థ్ ఫ్రమ్ వైజాగ్. డూ నో ది ఆన్సర్? ఏంటి ఆన్సర్ ఏంటి? చిత్తూరు. పక్కా? పక్క. ఇదేం టెంపుల్? తిరుపతి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. రౌండ్ 2లో పెద్దగా ఎవరు స్కోర్ చేయలేదు, ఓన్లీ ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. సిద్ధార్థ్ ఫ్రమ్ వైజాగ్, యూ హ్యావ్ 20 పాయింట్స్. ప్రజ్ఞ ఫ్రమ్ ఆదిలాబాద్, యూ హ్యావ్ 10 పాయింట్స్. శివసాయి హైదరాబాద్, యూ హ్యావ్ 10 పాయింట్స్. సింధుజ 0. శశాంక్ ఫ్రమ్ హన్మకొండ, యూ హ్యావ్ 10 పాయింట్స్. సో థర్డ్ రౌండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ యూ కెన్ స్కోర్ అ లాట్ ఆఫ్ పాయింట్స్ ఇన్ థర్డ్ రౌండ్. ఓకే, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో థర్డ్ రౌండ్ లిటరేచర్. నేను మీకు ఒక వర్డ్ ఇస్తాను, వర్డ్ ఇవ్వను, ఆ వర్డ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చెప్తాను. మెల్లిమెల్లిగా ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తూ వెళ్తాను. ఓకే, మొత్తం 5 లెటర్స్ రివీల్ చేస్తాను నేను. ఫస్ట్ లెటర్ రివీల్ చేయగానే మీకు ఒక క్లూ కూడా ఇస్తాను. ఓకే, ఆ వర్డ్కి అర్థం ఏమై ఉండొచ్చు కొంచెం, అంటే ఎగ్జాక్ట్ సేమ్ అర్థం ఇవ్వను, బట్ వేరే అర్థం ఏమైనా ఇస్తాను. ఒక్క లెటర్ రివీల్ చేయగానే ఆన్సర్ చెప్తే యూ గెట్ 50 పాయింట్స్. 2 లెటర్స్ రివీల్ చేసాక ఆన్సర్ చెప్తే యూ గెట్ 40. 3 లెటర్స్ రివీల్ చేసాక ఆన్సర్ చెప్తే యూ గెట్ 30. 4 చేసాక చెప్తే 20 అండ్ 5th లెటర్ చేసాక చెప్తే యూ గెట్ 10 పాయింట్స్. ఎవరైతే బజర్ ప్రెస్ చేస్తారో వాళ్ళకే నేను ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఇస్తాను. మీరు అర్థమైంది కదా అని బజర్ నొక్కకుండా ఆన్సర్ చెప్పారంటే మీకు పాయింట్స్ రావు, మీ ఆన్సర్ పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో కేర్ఫుల్, ఆన్సర్ తెలిస్తే బజర్ నొక్కండి అండ్ నేను అడిగేదాకా ఆన్సర్ చెప్పకండి. ఓకే, రెడీ? ఫస్ట్ వర్డ్ ఈజ్ ఎ 12 letter word. 12 letter word please. Okay, the 7th letter which is R. లెటర్ రివీల్ చేశాను, క్లూ కూడా ఇస్తాను. ఇప్పుడే ఆన్సర్ చెప్తే మీకు 50 పాయింట్స్ బిఫోర్ ఐ రివీల్ ద నెక్స్ట్ లెటర్. ఓకే, ఈ వర్డ్ ఫిజిక్స్ సంబంధించింది. ఫిజిక్స్ బుక్ ఓపెన్ చేస్తే, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే మీకు చాలాసార్లు ఈ వర్డ్ కనిపిస్తుంటుంది. ఎనీ గెసెస్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేసేదా? షూర్? నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తే యూ గెట్ ఓన్లీ 40 పాయింట్స్. సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను. లెటర్ నెంబర్ 2, సి. శివసాయి బజర్ నొక్కారు, సో ఐల్ గివ్ యూ ద ఛాన్స్ టు ఆన్సర్ దిస్. Acceleration. షూర్? Sure. 12 letter word. Yes. కరెక్ట్ ఆన్సర్. సో ఇంకా ఈ రౌండ్లో 2 words ఉంటాయి. సో ఆన్సర్ చేస్తే యూ కెన్ గెట్ 50 or 40 పాయింట్స్. ఓకే, మీరు టేబుల్ టాప్కి వెళ్ళిపోవచ్చు. సెకండ్ వర్డ్ ఇస్ ఎ 10 letter word. 10 letters. నేను ఫస్ట్ క్లూ కింద 10th లెటర్ మీకు రివీల్ చేస్తాను. 10th లెటర్ వై ప్లీజ్. దీనికి సంబంధించిన క్లూ, డౌట్ వస్తే ఇది చెక్ చేస్తాం, డౌట్ వస్తే ఇది చెక్ చేస్తాం. సో శివసాయి బజర్ ప్రెస్ చేసాం, సో ఆన్సర్ నేను Dictionary. కరెక్ట్ ఆన్సర్. సో యూ గెట్ 50 పాయింట్స్. లిటరేచర్ రౌండ్లో థర్డ్ వర్డ్ 11 letter word. 11 letter word please. Please give me letter number 3, V. V for victory. క్లూ ఏంటంటే చూసే వాళ్ళకి థ్రిల్, చేసే వాళ్ళకి అంతకన్నా థ్రిల్. యాజ్ ఇట్ ఈస్ మీనింగ్ కాదు, ఇట్స్ జస్ట్ లైక్ మీ లైన్ ఆఫ్ థాట్ ఆ విధంగా వెళ్ళడానికి ఒక చిన్న క్లూ అంతే. చూసే వాళ్ళకి థ్రిల్, చేసే వాళ్ళకి అంతకన్నా థ్రిల్. సో ఎనీబడి హ్యాస్ ఎనీ ఐడియా? ఆన్సర్ చెప్పే ముందు ఒకసారి ఎన్ని లెటర్స్ ఉన్నాయో మీకు వచ్చిన ఫామ్ ఏంటో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి నాన్ ఫామ్లో ఉండొచ్చు, ఒకసారి వర్బ్ ఫామ్లో ఉండొచ్చు. సో అక్కడ ఉన్న లెటర్స్కి మీకు వచ్చిన ఆన్సర్ టాలీ అవుతుందో లేదో, నెంబర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ ఆఫ్ లెటర్స్ టాలీ చేసుకోండి. అక్కడ వర్బ్ ఫామ్లో ఉండి మీరు నాన్ ఫామ్లో చెప్తే పాయింట్స్ రావు, -5 వస్తుంది.
బజర్ శశాంక్. అడ్వెంచరస్. ఎలా చెప్పావు? అడ్వెంచర్ ఇస్ నౌన్ ఫామ్, ఓకే దానికి వర్బ్ ఫామ్ అడ్వెంచర్. కదా అక్కడ క్లూయే లేదు కదా, అసలు ఏం లేదు కదా. ఒక వి ఉంటే చెప్పిస్తావా, వర్డ్ చెప్పిస్తావా? కరెక్ట్ ఆన్సర్, 50 పాయింట్స్. వెరీ వెల్ డన్. సో థర్డ్ రౌండ్ ముగిసింది. ఇందులో యాక్చువల్లీ చాలా బాగా ఆడే రౌండ్ ఇది. ఒక లెటర్ చెప్పగానే 2 వర్డ్స్ గెస్ చేశారు. స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామా. సిద్ధార్థ్ ఫ్రమ్ వైజాగ్, యూ హ్యావ్ 20 పాయింట్స్. ప్రజ్ఞ, యూ హ్యావ్ 10 పాయింట్స్. శివసాయి, యూ హ్యావ్ 100 పాయింట్స్. సింధుజ, యూ హ్యావ్ 0 పాయింట్స్. శశాంక్, యూ హ్యావ్ 60 పాయింట్స్. ఇప్పుడు ఫోర్త్ రౌండ్, రన్ రాజా రన్. రన్ రాజా రన్ ఇది ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మీకు ఒక 5 టాపిక్స్ ఇస్తాను. అందులో మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకుంటే అందులో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాం. 30 సెకండ్స్ టైం ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ అంటే అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నేను ఒకవేళ 15 క్వశ్చన్స్ అడిగితే మీరు 15కి సమాధానం చెప్పేస్తే 16th వన్ అడుగుతా 30 సెకండ్స్లో. ఓకే, సో ఎంత ఫాస్ట్గా చెప్తే ఆన్సర్ మీకు అన్ని పాయింట్స్ వస్తాయి. కరెక్ట్ ఆన్సర్కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్కి -5. ఒకవేళ మీకు ఆన్సర్ తెలియకుండా టైం వేస్ట్ అవుతుంటే పాస్ అనండి. మైనస్ పాయింట్స్ ఏమి ఉండకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. మీకున్న 5 టాపిక్స్ ఏంటంటే స్పోర్ట్స్ అండ్ గేమ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, మైథాలజీ, సినిమా, హిస్టరీ అండ్ పాలిటిక్స్. విల్ స్టార్ట్ విత్ సిద్ధార్థ్. సిద్ధార్థ్, నీ ఫేవరెట్ టాపిక్? Mythology. షూర్? Sure. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహాభారతాన్ని వ్యాస మహర్షి చెప్తుంటే ఎవరు రాశారు? Ganesha. కరెక్ట్ ఆన్సర్. రామాయణంలో మొత్తం ఎన్ని కాండలు? 6. రాంగ్ ఆన్సర్. ప్రసిద్ధ మీనాక్షి ఆలయం ఏ ఊర్లో ఉంది? Madurai. కరెక్ట్ ఆన్సర్. శ్రీరామదాసు ఎవరి భక్తుడు? Ramudu. కరెక్ట్ ఆన్సర్. రావణాసురుడి రాజ్యం పేరేంటి? Lanka. కరెక్ట్ ఆన్సర్. మార్కండేయుడి ప్రాణాల కోసం ఎవరు వచ్చారు? Shivudu. రాంగ్ ఆన్సర్. వాయుపుత్రుడని ఎవరిని అంటారు? Hanuman. కరెక్ట్ ఆన్సర్. దుర్యోధనుడు అంగరాజ్యం ఎవరికి ఇచ్చారు? Yudhishthir. రాంగ్ ఆన్సర్. అంగరాజ్యం కర్ణుడికి ఇచ్చాడు. దుర్యోధనుడు యుధిష్ఠిరుడికి ఇచ్చి ఉంటే అసలు యుద్ధమే జరిగి ఉండేది కాదు, హ్యాపీగా సాల్వ్ అయిపోయింది. ప్రజ్ఞ, నీ ఫేవరెట్ టాపిక్ ఏంటి? History and politics. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మహాబలిపురం ఏ రాష్ట్రంలో ఉంది? Pass. శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? Pass. చంద్రబాబు నాయుడు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? Andhra. కరెక్ట్ ఆన్సర్. ఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? Pass. బండారు దత్తాత్రేయ ఏ పార్టీకి చెందినవారు? BJP. కరెక్ట్ ఆన్సర్. ఉప్పు సత్యాగ్రహానికి ఇంకో పేరు? Pass. అడాల్ఫ్ హిట్లర్ ఎలా మరణించాడు? Pass. గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు? Pass. బ్యాంకాక్ ఏ దేశంలో ఉంది? Pass. శివసాయి, Yes. యువర్ ఫేవరెట్ టాపిక్? Science and technology. ఆర్ యూ రెడీ? Yep. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారు? Alexander Fleming. కరెక్ట్ ఆన్సర్. కంప్యూటర్స్ సంబంధించి ఓఎస్ అంటే ఏంటి? Operating system. కరెక్ట్ ఆన్సర్. యూనివర్సల్ సాల్వెంట్ అని దేన్ని అంటారు? Water. కరెక్ట్ ఆన్సర్. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉంటుంది? Pass. సూర్యుడిలోని శక్తి ఏ ప్రక్రియ ద్వారా భూమి మీదకి వస్తుంది? Pass. 50 గ్రాముల ఐస్ 50 గ్రాముల నీరు కలిస్తే ఎంత నీరు వస్తుంది? Pass. డిఎన్ఏలో ఏ అంటే ఏంటి? Pass. 3 గమన సూత్రాలని కనిపెట్టింది ఎవరు? Newton. కరెక్ట్ ఆన్సర్. సింధుజ, నీ ఫేవరెట్ టాపిక్? Science and technology. సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, 30 సెకండ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 42 + 75 ఈక్వల్స్? 117. కరెక్ట్ ఆన్సర్. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి భారత మహిళ ఎవరు? Kalpana Chawla. కరెక్ట్ ఆన్సర్. స్మాలెస్ట్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు? Pluto. రాంగ్ ఆన్సర్. టాలెస్ట్ యానిమల్ ఏది? Giraffe. కరెక్ట్ ఆన్సర్. పైథాన్ని తెలుగులో ఏమంటారు? ఆన్సర్ తెలియకపోతే పాస్ అని చెప్పేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం. సో ఇట్స్ క్విక్కర్. యువర్ ఫేవరెట్ టాపిక్? హిస్టరీ అండ్ పాలిటిక్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అమిత్ షా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? బీజేపీ. కరెక్ట్ ఆన్సర్. మాస్కో ఏ దేశానికి రాజధాని? రష్యా. కరెక్ట్ ఆన్సర్. జై జవాన్ జై కిసాన్ ఇది ఎవరి నినాదం? పాస్. ఎవరి క్షమాభిక్ష ఉంటే ఉరిశిక్ష రద్దు చేస్తారు? పాస్. వీరపాండ్య కట్టబ్రహ్మన్ ఏ రాష్ట్రానికి చెందినవారు? పాస్. ఒడయార్ రాజులు ఏ నగరాన్ని పరిపాలించారు? పాస్. బెనజీర్ భుట్టో ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి? పాకిస్తాన్.
కరెక్ట్ ఆన్సర్. అలెగ్జాండర్ ఏ దేశానికి చెందినవారు? Alexander, Greece. కరెక్ట్ ఆన్సర్. రౌండ్ ముగిసింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఒక్కసారి ఫైనల్ స్కోర్ చదవనా? సింధుజ ఫ్రమ్ కర్నూల్, యూ గెట్ 25 పాయింట్స్. ప్రజ్ఞ ఫ్రమ్ ఆదిలాబాద్, యూ గెట్ 30 పాయింట్స్. సిద్ధార్థ్ ఫ్రమ్ వైజాగ్, యూ గెట్ 55 పాయింట్స్. శశాంక్ ఫ్రమ్ హనుమకొండ, యూ గెట్ 100 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఈ ఎపిసోడ్ విన్నర్ శివసాయి ఫ్రమ్ హైదరాబాద్ విత్ 140 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు ఈ విద్యార్థులందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేస్తారు. అండ్ ఈరోజు మన ఎపిసోడ్లో విన్నర్ శివసాయి. కంగ్రాచులేషన్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? Great. Really happy. మధ్యలో నర్వస్ ఫీల్ అయ్యారా? Little, yes. సో మీకు తెలిసిన ఆన్సర్స్ అబ్బాయికి తెలియకపోతే మీకు చెప్పాలని కుతూహలం అవన్నీ ఎలా కంట్రోల్ చేస్తున్నారు? This is a competition. So మేము కంట్రోల్ చేసుకోవాలి. వెరీ గుడ్. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్కి మీరు రెడీయా? ప్రిపేర్డ్? Yeah. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Thank you See you so again much. on Saturday. Bye. సో అదండి ఈరోజు ఎపిసోడ్. రేపు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు గుడ్ బై.